Yes, welcome friends. Welcome to another video on polity. As usual, I am Swati. So, in last class, we are discussing schedules of the Constitution. So, what are the various schedules and what are the various things that are there in schedule? What are the various subjects that are there in the schedule? So, we came to up to schedule 8 friends. So, schedule 8 of the Constitution is dealing with official languages recognized by the Constitution of India. Okay, so we are seeing up to here, up to now 22 languages are recognized by Constitution. So first, when Constitution came into force, only 14 languages friends. So after Constitution came into force, so we have 22 languages now officially recognized. So what are the various languages? We are seeing the list. Okay, so we see Assami, Bengali, Bodo, Dogri, Gujarati, Hindi, Kashmiri, Kannada, Konkani, Malayali, Marathi, Manipuri. Okay, so Manipuri as a 12th language. We are coming in a alphabetical order, friends. A, B, C, D. So for M, after Manipuri, we have one more language, that is Maithili. So Maithili. Okay, Maithili is a language of tribals which is spoken in Bihar and UP some parts. Okay, సమ్ పార్ట్స్ ఆఫ్ యూపీ, కొన్ని ప్రదేశాల్లో. సో యూపీలో కొన్ని ప్లేసెస్లో, ఇంకా బీహార్లో ఈ లాంగ్వేజ్ని మాట్లాడతారు ఫ్రెండ్స్. సో దిస్ లాంగ్వేజ్ ఈజ్ నాట్ దేర్ ఇనిషియల్లీ. ఓకే, సో దిస్ ఈజ్ యాడెడ్. సో దిస్ ఈజ్ ఆల్సో యాడెడ్. మణిపూరి ఈజ్ ఆల్సో యాడెడ్ అండ్ దిస్ వన్ ఈజ్ ఆల్సో, మైథిలి ఈజ్ ఆల్సో యాడెడ్. సో మైథిలి ఈజ్ యాడెడ్ బై 92nd CAA, 92వ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్, రాజ్యాంగ సవరణ. ఏ ఇయర్ ఫ్రెండ్స్? 2003లో యాడ్ చేయడం జరిగింది. ఎవరిని? మైథిలి లాంగ్వేజ్. ఓకే, సో మైథిలి ఆఫ్టర్, నెక్స్ట్ విల్ సీ ద 14th లాంగ్వేజ్, ఎం ఆఫ్టర్ ఎన్. సో విత్ ద ఎన్, నో లాంగ్వేజ్ ఫ్రెండ్స్. ఓకే, ఎం ఆఫ్టర్ ఎన్. ఓకే, ఎన్, యా, ఎస్ వీ హ్యావ్. సో వీ హ్యావ్ నేపాలీ. సో నేపాల్ మన నైబరింగ్ కంట్రీ అయినా కూడా నేపాలీస్ చాలామంది ఉంటారు మన దగ్గర. ఓకే, సో గూర్ఖాస్ నేపాలీసే కదండి. సో యాజ్ యూజువల్ వాచ్మెన్స్ గూర్ఖాస్ ఉంటారు కదా, సో నేపాలీస్. సో నేపాలీ లాంగ్వేజ్ని కూడా మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో యాడ్ చేయడం జరిగింది బై 71st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1992. చూడండి, 71st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ థర్డ్కి ఎన్ని లాంగ్వేజెస్ యాడ్ చేశారు. ఓకే, సో కొంకణి అండ్ మణిపూరి, నేపాలీ. ఓకే, ఇలా. సో 92nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ తోటి 2003లో బోడో, మైథిలి. ఓకే, ఇంకా కొన్ని లాంగ్వేజెస్ ఉన్నాయి. వీఆర్ సీయింగ్ ఇన్ ద ఆర్డర్, రైట్. సో ఎన్ ఆఫ్టర్ MNO. సో ఓ అంటే తెలుసు కదా, ఒడియా, ఒడిసీ లాంగ్వేజ్. సో ద లాంగ్వేజ్ బిలాంగ్స్ టు ఒడిశా. వి కాల్ ఇట్ as ఒడియా లాంగ్వేజ్. సో ఒడియా. ఓకే, ఓ ఆఫ్టర్ P. సో by P, పంజాబీ. ఎస్, పంజాబీ. సి, మీకు రాష్ట్రాల పేర్లు తెలిస్తే, ఇఫ్ యూ నో ద స్టేట్ నేమ్స్, సో ఇఫ్ యూ కమ్ టు ద ఆల్ఫాబెటికల్ ఆర్డర్, యూ కెన్ ఈజీలీ రికగ్నైజ్. ఓకే, సో ఒడియా, పంజాబీ. నెక్స్ట్ కమింగ్ టు ద 17th లాంగ్వేజ్, OP ఆఫ్టర్ Q, రైట్. Q, no language. S. So with S we have some languages. సో సాంస్క్రిత్ తెలుసు కదండి, ఏన్షియంట్ లాంగ్వేజ్. సో సాంస్క్రిత్ని ఇంకా ఏన్షియంట్ క్లాసికల్ లాంగ్వేజ్ అని కూడా అంటారు. సో సాంస్క్రిత్ లాంగ్వేజ్ ముందు నుంచి ఉందన్నమాట. సో సాంస్క్రిత్ లాంగ్వేజ్. ఓకే, సో ఆఫ్టర్ 17 is over, right. So we have 22 true languages, right. So remaining languages we'll see. Okay, up to here these are the languages list. So 17 after we'll see the 18th language, that is, yes, right, Sindhi language. Okay, so Sindhi language is also not initially, see, I am writing here 18th language friends. So Sindhi, see, Sindhi is also not there initially, so it was also added by 21st CAA. ఇదే ఫస్ట్ టైం యాడ్ చేసిన లాంగ్వేజ్ ఫ్రెండ్స్. 21st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1967 ద్వారా. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ యాడెడ్ లాంగ్వేజ్. దే మే బి ఆస్క్ యూ
ఫస్ట్ యాడెడ్ లాంగ్వేజ్ టు ద 8th schedule of the constitution. ఓకే, 8th schedule of the constitutionకి ఫస్ట్ ఏ లాంగ్వేజ్ని యాడ్ చేశారు? దిస్ మే బి అ క్వశ్చన్. సింధీ లాంగ్వేజ్ ఏ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్? 21 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఏ ఇయర్? 1967. సి ఒక్కటి చూస్తే దాంట్లో 2-3 క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే, సో దట్స్ వే యూ నీడ్ టు నో. సో దిస్ ఈజ్ ఇంపార్టెంట్. సింధీ లాంగ్వేజ్ first added to the 8th schedule of the constitution after constitutional implementation. Okay, so by 21st CAA 1967. Okay, so Sindhi. So Sanskrit, Sindhi. Next 28 is 18 languages over, right? Next one more language that is starting from yes, so that is Santali. So తెలుసు అనుకుంటా, చాలా ఫేమస్ సంతాలీ ట్రైబ్స్. సో మనకి మన ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ ఉంటుంది కదా, 1857. సో 1857 వార్లో కూడా సంతాలీ ట్రైబ్స్ ఉంటారు మనకు అక్కడ. సో నా పేరు వచ్చేసి చిన్ను అనుకుంటా, చిన్ను. సో సంతాలీ ట్రైబ్, సో వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేశారనమాట ఇక్కడ 1857 రివోల్ట్లో. గొరిల్లా వార్ఫేర్ టెక్నిక్స్ లైక్ మన ట్రైబల్స్ ఉన్నారు కదా, అల్లూరి సీతారామరాజు, మన తెలంగాణలో అయితే కొమరం భీము. ఓకే, సో గోండ్స్, సో ఇట్లా సంతాలీస్ ట్రైబ్స్ అనమాట. సో ఈ సంతాలీ లాంగ్వేజ్ కూడా రికగ్నైజ్ చేశారు కాన్స్టిట్యూషన్ త్రూ. సో ఇది ఎక్కడెక్కడ మాట్లాడతారంటే సెంట్రల్ ఇండియా. ఓకే, అంటే సెంట్రల్ ఇండియా ఏంటండి? మధ్యప్రదేశ్. ఓకే, జార్ఖండ్, జార్ఖండ్. ఓకే, సో ఐఎమ్ నాట్ రైటింగ్ ఫుల్ నేమ్. సో సెంట్రల్ ఇండియా, ఎంపీ అంటే మధ్యప్రదేశ్, జార్ఖండ్ and Chhattisgarh also. Okay, Chhattisgarh also speaks this language. This is added by which constitutional amendment act? Means it is added by 92nd constitutional amendment act 2003. 92nd constitutional amendment act ద్వారా మైథిలి, సంతాలి and one more ఏదండి అది? సో ప్రీవియస్లీ వీ హ్యావ్ సీన్, రైట్? మైథిలి, సంతాలి and బోడో languages are added by 92nd CAA. ఓకే, 2003. ఓకే, ఎస్ అయిపోయింది కదా. నెక్స్ట్ 28th లాంగ్వేజ్. సో 28th లాంగ్వేజ్ వచ్చేసి తమిళ్. తమిళ్. సో 21 మనదే టీ, తెలుగు. ఓకే, తెలుగు ఈజ్ ఆల్సో అఫీషియల్లీ రికగ్నైజ్డ్. నెక్స్ట్ 22nd లాంగ్వేజ్. ఓకే, 21, 22 వచ్చేసి ఉర్దూ. సో ఉర్దూ ఆల్సో యాడెడ్ ఆర్ రికగ్నైజ్డ్ యాజ్ ద అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఓకే, సో దీస్ ఆర్ ద 22 లాంగ్వేజెస్ దట్ ఆర్ యాడెడ్ టు ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. సో చాలా, సో సంతాలీ లాంగ్వేజ్, సింధీ లాంగ్వేజ్ ఇంపార్టెంట్, ఫస్ట్ యాడెడ్ లాంగ్వేజ్ by 21st CAA 1976. Okay, so we have seen the various languages and what are the condition to a language which is added to the constitution. Okay, and list of the languages also we have seen. Next, so next classical or ancient languages. I have said you, right? So classical and ancient languages. So this is the list. Okay friends, next we'll see what are the classical and ancient languages in India. Okay, so classical languages and ancient languages we have in India, those are, see friends, I am telling you point to point. Okay, if you follow this, this is enough for you for your exams. Polity is enough. Only for group 1 aspirants you have to practice your writing. Okay, so take a standard book, practice your essay writing for mains. Okay, prelims whatever I am telling the polity, it is sufficient. Okay, I am telling each and everything, so I am not missing anything if I am not wrong. Okay, and only thing, current polity you have to add from day to day current affairs. Okay, so this is one thing. And classical or ancient language. So what are the classical or ancient languages? Ancient languages. Okay, సో పురాతన లాంగ్వేజ్ అంటారు కదా, పురాతన కట్టడాలు, పురాతన భాషలు. ఓకే, సో ఈ ఏన్షియంట్ లాంగ్వేజెస్ వచ్చేసి ఫస్ట్ ఏ విధంగా అన్నారంటే సాంస్క్రిట్ ఉండే ఫస్ట్. సో ఫస్ట్ బిగినింగ్లో
ఏన్షియంట్ క్లాసికల్ లాంగ్వేజ్ వచ్చేసి సాంస్క్రిత్ అనమాట. సో నెక్స్ట్ తర్వాత సాంస్క్రిత్ తర్వాత ఏ లాంగ్వేజెస్ని, ఆఫ్టర్ ద సాంస్క్రిత్ వాట్ ఆర్ ద వేరియస్ లాంగ్వేజెస్ దట్ ఆర్ యాడెడ్ టు దిస్ లిస్ట్ మీన్స్ తమిళ్, తెలుగు, ఓకే, లేటర్ యాడెడ్, ఓకే, లేటర్ తమిళ్, తెలుగు ఈజ్ ఆల్సో ఏన్షియంట్ లాంగ్వేజ్, ఓకే, తెలుగు, కన్నడ, ఓకే, తమిళ్, తెలుగు, కన్నడ అండ్ మలయాళీ, ఒడియా, ఓకే, తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళీ అండ్ ఒడియా లాంగ్వేజెస్ ఆర్ ద ఏన్షియంట్ లాంగ్వేజెస్. చూడండి మన తెలుగు కూడా చాలా పురాతనమైన లాంగ్వేజు, మనకు ఒక స్పెషాలిటీ అనేది ఉంది. చాలామంది ఫీల్ అవుతారు తెలుగులో మాట్లాడడానికి, అవసరం లేదండి, మన చాలా గొప్ప లాంగ్వేజ్, ఓకే. సో ఎప్పటి నుంచో వస్తుంది మన లాంగ్వేజ్. చూడండి తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళీ, ఒడియా. చూడండి అంటే నేను స్పెషల్గా అబ్జర్వ్ చేసింది, మీరు ఏదైనా అనుకోండి, మన తెలుగు రాష్ట్రాల్లోకి వచ్చేసరికి అంటే ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ పీపుల్ ఎట్లుంటారంటే, ఎవరైనా కొత్త పర్సన్ తెలియని వాళ్ళు వచ్చేసారంటే సో ఇమీడియట్లీ దే స్పీక్ ఇన్ ఇంగ్లీష్, ఓకే. సో ఇమీడియట్గా మాట మార్చేసి మాకు తెలుగు రాదన్నట్టు బిహేవ్ చేస్తుంటారు. కానీ మీరు అక్కడ తమిళనాడుకి వెళ్ళండి, తమిళ్ వాళ్ళకి వేరే లాంగ్వేజ్ వచ్చినా తెలిసినా కూడా వాళ్ళు తమిళ్లోనే మాట్లాడతారు. దే రెస్పెక్ట్ దట్ మచ్ టు దేర్ మదర్ టంగ్. వాళ్ళ మదర్ టంగ్కి వాళ్ళు అంత రెస్పెక్ట్ ఇస్తారు. చూడండి మొన్న అమిత్ షా గారు హిందీని నేషనల్ లాంగ్వేజ్గా రికగ్నైజ్ చేస్తామంటే కూడా ఫస్ట్ కొట్లాడింది తమిళనాడు వాళ్ళే. లేదు మీ హిందీ తెచ్చి మా మీద రుద్దకండి, మా లాంగ్వేజ్ మాకు బాగుంది, మాకు కావాలి, వాళ్ళు నీట్ కూడా రీజనల్ లాంగ్వేజ్లో పెట్టాలని పట్టుబట్టి కొట్లాడారు. ఎస్, సో రీజనల్ లాంగ్వేజెస్లో పిల్లలు రాయలేకపోతున్నారు అని చెప్పేసి వాళ్ళు నీట్ కోసం కూడా పోరాటం చేశారు తమిళనాడు వాళ్ళు. సో మనం కూడా కొంచెం ప్లీజ్ మదర్ టంగ్కి రెస్పెక్ట్ ఇవ్వండి. తెలుగు మాట్లాడితే నామూషి కాదండి, ఓకే, అది మన మదర్ టంగ్, మన గౌరవాన్ని పెంచుతుంది. అండ్ ఏన్షియంట్ క్లాసికల్ లాంగ్వేజ్ మనది తెలుగు, ఓకే. సో దీస్ ఆర్ ద దే మే బి ఆస్క్ యూ వాట్ ఆర్ ద ఏన్షియంట్ ఆర్ క్లాసికల్ లాంగ్వేజెస్. తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళీ, ఒడియా, లేటర్ యాడెడ్. సో ఫస్ట్ నుంచి ఉన్న లాంగ్వేజ్ ఏంటంటే సాంస్క్రిట్, ఓకే, రైట్. సో దిస్ ఈజ్ అబౌట్ ద లాంగ్వేజెస్, ఓకే. సో 8th షెడ్యూల్ కంప్లీట్ 8th షెడ్యూల్ని మనం చూసేసామండి, ఓకే. సో 8th షెడ్యూల్లో అఫీషియల్ లాంగ్వేజెస్, what are the official languages and what are the languages later added by which constitutional amendment act we have seen clearly. So 8th schedule is over. Next 9th schedule. So we are dealing with schedules of the constitution. So 9th schedule, okay, 9th schedule of the constitution deals with. సో 9th schedule ఏం చెప్తుందంటే చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఇది కూడా ముందు లేదు, లేటర్ యాడెడ్. దిస్ వాజ్ యాడెడ్. సో ఎప్పుడు యాడ్ చేశారంటే బై విచ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. సో ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1951. ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1951లో 9th షెడ్యూల్ని యాడ్ చేయడం జరిగింది, ఓకే. సో 9th షెడ్యూల్ యాడెడ్ ఫ్రమ్ ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1951. ఇయర్ ఇంపార్టెంట్, కాన్స్టిట్యూషనల్ యాక్ట్ ఇంపార్టెంట్, ఓకే. సో ఇట్ డీల్స్ విత్ లాస్. సో చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఇట్ డీల్స్ విత్ లాస్, ఓకే. ఏ లాస్ అంటే కంపల్సరీ అక్విజిషన్, ఓకే, కంపల్సరీ అక్విజిషన్, ఓకే, కంపల్సరీ అక్విజిషన్, ఓకే, కంపల్సరీ అక్విజిషన్ ఆఫ్ ప్రైవేట్ ప్రాపర్టీ, ఆఫ్ ప్రైవేట్ ప్రాపర్టీ ఫర్ పబ్లిక్ పర్పస్, ఓకే. చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. సో దీనివల్ల చాలా గొడవలు అనేవి కూడా జరుగుతుంటాయి, ఓకే. సో ఇట్ డీల్స్ విత్ ద లాస్ కంపల్సరీ అక్విజిషన్ ఆఫ్ ప్రైవేట్ ప్రాపర్టీ ఫర్ పబ్లిక్ పర్పస్, ఓకే. సో ప్రైవేట్ ప్రాపర్టీని
పబ్లిక్ పర్పస్కి తీసుకుంటే. ఓకే, సో పబ్లిక్ పర్పస్ విచ్ కెనాట్ బీ క్వశ్చన్డ్. ఓకే, విచ్ కెనాట్ బీ క్వశ్చన్డ్, which cannot be questioned in any court of law. ఎక్కడ దీన్ని క్వశ్చన్ చేయడానికి ఉండదు. ఓకే, దీని మీద కేసు అనేది జరగదు. ఓకే, సో చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఓకే, సో చాలా జాగ్రత్తగా వినండి. 9th షెడ్యూల్ ఇంపార్టెంట్. ఓకే, సో ఇట్ వాజ్ యాడెడ్ ఫస్ట్ CAA 1951. అంతకుముందు దీని అవసరం మనకు లేదు. ఎందుకంటే ఆఫ్టర్ మనకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాతనే మనకి ఇక్కడ ఇండియాలో ప్రాజెక్ట్స్ కట్టడం అనేది జరిగింది. ఓకే, సో మల్టీపర్పస్ ప్రాజెక్ట్స్ కానీ రోడ్స్ బిల్డ్ చేయడము, ఓకే, గవర్నమెంట్ హాస్పిటల్స్ కట్టడము. సో ఇట్లాంటప్పుడు ఏమవుతుంది, ల్యాండ్ అక్విజిషన్ అనేది జరగాలి, అంటే భూసేకరణ అనేది జరగాలి కదా. సో ఈ భూసేకరణలో ఏంటంటే డిస్ప్యూట్స్ అనేది రావడం స్టార్ట్ అయింది, గొడవలు రావడం స్టార్ట్ అయింది అనమాట. అంటే సపోజ్ నేను ఇక్కడ రోడ్ వేస్తున్నానంటే ఆ రోడ్లో మీ సర్టెన్ పొలం ఉందంటే ఆ పొలం మధ్యలో నుంచి రోడ్ వెళ్ళాలి, దానికి నువ్వు ఒప్పుకోవన్నమాట. ఓకే, ఈవెన్ దో ఇది గవర్నమెంట్ రోడ్ వేస్తున్నారు, సో మన కోసమే ప్రజల కోసం వేస్తున్నారు, కానీ ఆ రోడ్డు ఆ భూమి అతను ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒప్పుకోరు. ఏం చేస్తారంటే వాళ్ళు కోర్టుకు వెళ్ళి కేసు ఇస్తారు. సో ఇట్లా మనకి కాన్స్టిట్యూషన్ మనకి నెత్తినొప్పి అయిపోయింది అనమాట. అంటే చాలా ఏమంటారు, గవర్నమెంట్కి ప్రాబ్లం అయిపోయింది అనమాట. అంటే ఏదైనా అంటే పబ్లిక్ పర్పసే చేస్తున్నారు కదా. సో ఏదైనా డ్యామ్ కట్టాలంటే చూడండి, దాని కింద డ్యామ్ కింద ముంపు గ్రామాలు అంటారు. ఓకే, మునిగిపోయేది ఉంటుంది. ఓకే, సో వాళ్ళందరూ ఒప్పుకోరు. ఓకే, సో దానికోసమని వీళ్ళు చట్టం చేశారనమాట. ఏంటి చట్టం అంటే, ఇట్ డీల్స్ విత్ ద లాస్ కంపల్సరీ అక్విజిషన్ ఆఫ్ ప్రైవేట్ ప్రాపర్టీ. సో కంపల్సరీగా తీసుకుంటారనమాట, అది ప్రైవేట్ ప్రాపర్టీ అయినా సరే కొన్ని గవర్నమెంట్ ల్యాండ్స్ ఉంటాయి, అక్కడ చేస్తున్నారంటే ఎవరికి నో అబ్జెక్షన్ లేదు. సాధారణ ప్రజల కూడా ల్యాండ్స్ ఉంటాయి కదా, సో అక్కడ అయినప్పుడు వాళ్ళు కంపల్సరీగా ఆ ల్యాండ్ని పబ్లిక్ ఇంట్రెస్ట్ అంటే ప్రజలకి మేలు జరుగుతుంది దానివల్ల. సపోజ్ ఒక ఎయిర్పోర్ట్ కట్టాలి, సో ఎయిర్పోర్ట్ కడితే సర్టన్ ల్యాండ్ కావాలి, అక్కడ ఒక ఊర్లే పోతాయి. సపోజ్ మన ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టినప్పుడు హైదరాబాద్లో ఊర్లే పోయాయి అక్కడ. సో దాన్ని ఆ ఊరు వాళ్ళు వెళ్ళి అపోజ్ చేయడానికి కానీ వాళ్ళు వెళ్ళి కోర్టులో కేసు వేయడానికి ఉండదు. గవర్నమెంట్ ఏమంటారు, గవర్నమెంట్ వాల్యుయేషన్ ప్రకారం అక్కడ ఎంత రేట్ అయితే ఉందో ఆ రేట్ని వాళ్ళకి కట్టించేస్తారు, మీరు వెళ్ళి వేరే దగ్గర ఉండండి అని చెప్తారు. కొన్నిసార్లు ఏమో కంపన్సేషన్ ఇస్తారు, కొన్నిసార్లు ఏమో రీహాబిలిటేషన్. ఓకే, అంటే వేరే దగ్గర వాళ్ళకి ఇల్లు చూపించడం జరుగుతుంది. సపోజ్ మనకి ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్ట్ కానీ ఇట్లాంటి ప్రాజెక్టులు కట్టినప్పుడు చాలా గ్రామాలు ముంపునకు గురైపోయాయి. దానికి సంబంధించిన ఇంకా కంపన్సేషన్ రాలేదని గొడవలు, హెజిటేషన్స్ మనం చూస్తూనే ఉన్నాం. సో అదంతా ఈ లా వల్ల అనమాట. సో ఈ 9th షెడ్యూల్ వల్లనే వాళ్ళు ఎక్కడ వెళ్ళి ఏ కోర్టులో కానీ వాళ్ళు పిటిషన్ వేయడానికి కానీ వాళ్ళు ల్యాండ్ పోయిందని కొట్లాడడానికి మాత్రం ఉండదన్నమాట. సో ఆ పబ్లిక్ ఇంట్రెస్ట్ కొరకు తీసుకుంటున్నప్పుడు గవర్నమెంట్స్, అది స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ, విచ్ కెనాట్ బీ క్వశ్చన్డ్ ఇన్ ఎనీ కోర్ట్ ఆఫ్ లా. ఏ లాలో ఏ కోర్టులో దీన్ని కేసుగా తీసుకోరు. ఓకే, సో ఓన్లీ మాకు కంపన్సేషన్ రాలేదు, మాకు సర్టెన్ తక్కువ ఇచ్చారు అట్లాంటిది వేయొచ్చు, కానీ మా భూమి ఇయ్యమని చెప్పేసి మాత్రం అనడానికి లేదనమాట. ఓకే, సో దీంట్లో సో ఫార్ ఇన్ దిస్ 284 laws ఆర్ ఇంక్లూడెడ్. సో దీంట్లో 9th షెడ్యూల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఇంక్లూడెడ్. సో ఫార్ 284 laws, 284 లాస్ చట్టాలు అనేవి దీంట్లో ఇంక్లూడ్ చేశారనమాట. సో ఇది కూడా అడగొచ్చు. ఓకే, హౌ మెనీ లాస్ ఆర్ ఇంక్లూడెడ్ ఇన్ 9th షెడ్యూల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ సో ఫార్ 284. ఓకే, చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఈ లా ద్వారానే, ఈ షెడ్యూల్ ద్వారానే మన గవర్నమెంట్స్ అన్నీ సో ప్రైవేట్ ప్రాపర్టీ అయినా కూడా పబ్లిక్ ఇంట్రెస్ట్ ఉంటే దాంట్లో తీసేసుకోవడం జరుగుతుంది, ల్యాండ్ అక్విజిషన్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఇట్ డీల్స్ విత్ లాస్ కంపల్సరీ అక్విజిషన్ ఆఫ్ ప్రైవేట్ ప్రాపర్టీ ఫర్ పబ్లిక్ పర్పస్. ఓకే, సో విచ్ కెనాట్ బీ క్వశ్చన్డ్ ఇన్ ఎనీ కోర్ట్ ఆఫ్ లా. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, విచ్ కెనాట్ బీ క్వశ్చన్డ్. ఓకే చూడండి, విచ్ కెనాట్ బీ క్వశ్చన్డ్ ఇన్ ఎనీ కోర్ట్ ఆఫ్ లా. జస్ట్ మాకు కంపన్సేషన్ రాలేదు,
అని చెప్పి వెళ్ళొచ్చు. మాకు రీహాబిలిటేషన్ సరిగ్గా లేదు, మాకు అన్యాయం జరిగింది, తక్కువ ఇచ్చారని వెళ్ళొచ్చు, కానీ మేము మా భూమి ఇయ్యమని మాత్రం వెళ్ళడానికి లేదు. ఓకే, సో ఫార్ 284 laws are included in 9th schedule of the constitution. ఓకే, నెక్స్ట్ 10th. సో ఇది కూడా చాలా వన్ ఆఫ్ ద ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. సో 10th ఇది నవేడేస్ మనం పాలిటిక్స్లో చూస్తూనే ఉంటాము, చాలామంది పట్టించుకోరు, కానీ చాలా ఇంపార్టెంట్ ఇది. ఓకే, సో 10th schedule ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, ఇది కూడా ముందు లేదనమాట. దిస్ వాజ్ యాడెడ్. సో ఎప్పుడు యాడ్ చేశారంటే బై విచ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్? 52nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1985. 52nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1985 ఫ్రెండ్స్. ఓకే, సో రాజీవ్ గాంధీ పీరియడ్లో యాడ్ చేయడం జరిగింది. ఓకే, 52nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1985 ఏంటిది? ఇట్ ఈస్ డీల్స్ విత్ ద ప్రొవిజన్స్ ఆఫ్ ద యాంటీ డిఫెక్షన్. ఓకే, యాంటీ డిఫెక్షన్ యాక్ట్. సో యాంటీ డిఫెక్షన్ అని గుర్తుపెట్టుకోండి, ద యాంటీ డిఫెక్షన్ యాక్ట్. చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, నవేడేస్ పాలిటిక్స్లో మొత్తం ఇదే జరుగుతుంది. ఓకే, సో ఇట్ డీల్స్ విత్ ప్రొవిజన్స్ ఆఫ్ యాంటీ డిఫెక్షన్ యాక్ట్. ఓకే, సో యాంటీ డిఫెక్షన్ అంటే ఏంటంటే ఒక పార్టీ నుంచి గెలిచి ఇంకో పార్టీలోకి జంప్ కావడం అనమాట. సో జంపు జలానీలు ఉంటారు కదా పాలిటిక్స్లో, ఆ జంపు జలానీలని కట్టడి చేయడానికి రాజీవ్ గాంధీ గవర్నమెంట్ అనేది 10th schedule 52nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1985లో తీసుకొని వచ్చింది. చాలా ఇంపార్టెంట్. ఎమ్మెల్యేస్ వీళ్ళు ఒక పార్టీలో గెలుస్తారు. సపోజ్ ఒక పార్టీ గుర్తు నుంచి గెలిచి వాళ్ళు ఇంకో పార్టీలోకి జంప్ అవుతారు. సో జంప్ కావచ్చు, ఎప్పుడు కావాలి? మీరు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన తర్వాత జంప్ కావాలి. కానీ వీళ్ళేంది, రాజీనామా చేయరు, డైరెక్ట్ జంప్ అయిపోతారు. సో డైరెక్ట్ జంప్ అయితే వాళ్ళని ఏమంటారు, స్పీకర్కి అధికారం ఉంటుంది అనమాట. స్పీకర్ వాళ్ళని అనధికార వేట్ అనేది స్పీకర్ వేయాలి. కానీ స్పీకర్ ఏమవుతుంది, అధికార పార్టీలోకే జంప్ అవుతారు ఎవరైనా జంప్ అయితే. ఓకే, అపోజిషన్లకు మాత్రం జంప్ గారు కదా. సో అధికారుల పార్టీలోకి జంప్ అయ్యేసరికి స్పీకర్ కూడా అధికార పార్టీకి ఇదైపోయి, సో స్పీకర్ కూడా వాళ్ళ మీద వెయిట్ వేయకుండా అట్లనే వదిలేస్తాడనమాట. ఓకే, కానీ వాళ్ళ మీద వెయిట్ అనేది ఉండాలి. వాళ్ళ ఎమ్మెల్యే వాళ్ళు రిజిగ్నేషన్ చేసి వెళ్తేనేమో ఇట్స్ ఓకే. సో రిజైన్ చేసి వెళ్ళి మళ్ళీ వాళ్ళకి సరే పార్టీ నచ్చలేదు మీరు వెళ్ళండి. సో రీసెంట్గా మనకి తెలంగాణలో అయింది కదా. సో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేస్ వెళ్ళి టీఆర్ఎస్లో కలిశారు. సో అప్పుడు ఏమైంది, అప్పుడు ఈ లా ఎందుకు ఇంప్లిమెంట్ కాలేదంటే, సో ఈ లాలో కూడా ఇంకొకటి ఉందన్నమాట. ఏంటంటే అమాంగ్ ద ఎలక్టెడ్ మెంబర్స్, అంటే సపోజ్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉంది కదా, కాంగ్రెస్ పార్టీలో ఎలక్ట్ అయిన మెంబర్స్లో 1/3 మెజారిటీ, ఓకే 1/3 మెజారిటీ వెళ్ళి వేరే పార్టీలో కలిస్తే ఈ లా అనేది అప్లికబుల్ కాదనమాట. అంటే ఒకరు ఇద్దరు వెళ్ళి కలవడం కాదు, 1/3. సో గెలిచిన వాళ్ళలో కాదు, గెలిచిన వాళ్ళలో 1/3 వెళ్ళి వేరే పార్టీలో కలిస్తే ఈ లా అనేది అప్లికబుల్ కాదు. అంటే వాళ్ళ ఎమ్మెల్యే పదవులు అలాగే ఉంటాయి. సో ఈ యొక్క అంశంతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరూ మూకుముడిగా వెళ్ళి రాజీనామా చేయకుండా టీఆర్ఎస్ పార్టీలో విలీనం అయిపోవడం జరిగింది. సో కొన్నిసార్లు పార్టీలను కూడా విలీనం చేస్తారు. ఓకే, సో పార్టీలను విలీనం చేయడం చాలాసార్లు చూసినాం. ప్రజారాజ్యం పార్టీ మన చిరంజీవి గారిది. సో చిరంజీవి గారు ప్రజారాజ్యం పెట్టి ఆయన గెలవడం జరిగిన తర్వాత ఆయన ఏం చేశాడంటే మొత్తం ప్రజారాజ్యం పార్టీని తీసుకెళ్ళి కాంగ్రెస్ పార్టీలో కలిపేశాడు. ఓకే, అప్పుడు ఈ లాకి ఏం సంబంధం ఉండదు, ఎందుకంటే మొత్తం కలిసిపోతున్నాం. ఎప్పుడైతే ఒకరిద్దరు జంప్ అవుతున్నారో అప్పుడు ఈ లా అనేది అప్లికబుల్ అవుతుంది. వెంబడే వాళ్ళ మీద ఎవరైతే కన్సర్న్ స్పీకర్ ఉంటారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరగాలి. కానీ జరగడం లేదు. ఓకే, చాలాసార్లు జరగడం లేదు. సో మన రీసెంట్గా ఏం జరిగిందంటే 1/3 మెంబర్స్ వెళ్ళి కలిసిపోయారనమాట ఎలక్టెడ్. ఓకే, సో ఆల్మోస్ట్ 10 ఎమ్మెల్యేస్ అనుకుంటా కాంగ్రెస్ నుంచి వెళ్ళి టీఆర్ఎస్లో కలిసిపోవడం జరిగింది. సో అప్పుడు రాజీవ్ గాంధీ పీరియడ్లో
సో ఇందిరాగాంధీ చనిపోయిన తర్వాత రాజీవ్ గాంధీ ఎలక్ట్ అయినప్పుడు ఆయనకి ఈ ప్రాబ్లం అనేది చాలా ఫేస్ చేశారనమాట రాజీవ్ గాంధీ. సో అప్పుడు ఏం చేశారంటే ఈ జంప్ జినాని ఉండొద్దు, వీళ్ళని కట్టడి చేయాలి, వీళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అప్పటికి ఈ జంపింగ్ ఆపాలని చెప్పేసి యాంటీ డిఫెక్షన్ లాని రాజీవ్ గాంధీ గవర్నమెంట్ 1985 52nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా 10th షెడ్యూల్ని యాడ్ చేయడం జరిగింది. ఓకే, చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఓకే, సో ఇట్లా పార్టీలు వెళ్ళి కలిస్తే ఇది అప్లికబుల్ కాదు, 1/3 వెళ్ళి కలిస్తే నాట్ అప్లికబుల్, ఓన్లీ 1 or 2 ఆర్ జంపింగ్ మీన్స్ ఇట్ ఈస్ అప్లికబుల్. వెంబడే స్పీకర్ హ్యాస్ టు టేక్ ద యాక్షన్ ఆన్ ద కన్సర్న్ పర్సన్. ఓకే, ద కన్సర్న్ ఎమ్మెల్యే, ఓకే, ద కన్సర్న్ ఎంపీ. ఓకే, సో దిస్ ఈస్ ద థింగ్. సో ఇది స్పీకర్కి అధికారం ఉంటుంది అనమాట వీళ్ళని ఇచ్చేసేది. సో ఇది 10th షెడ్యూల్. నెక్స్ట్ 11th and 12th. విల్ సీ ద 11th షెడ్యూల్ అండ్ ద 12th షెడ్యూల్. సో చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. సో షెడ్యూల్స్ ఇంపార్టెంట్. సో ఆల్ 12 షెడ్యూల్స్లో ఏమేమి ఉన్నాయి, వాట్ ఆర్ ద వేరియస్ సబ్జెక్ట్స్ యూ హ్యాస్ టు నో. ఓకే, సో 10th ఓవర్ రైట్. 11th షెడ్యూల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ 11th షెడ్యూల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్. సో ఇది కూడా యాడ్ చేయడం జరిగింది. సో ఇట్ ఈజ్ యాడెడ్ బై 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1996. ఓకే, సో 1992. ఓకే, సో 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా 11th షెడ్యూల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఈజ్ యాడెడ్. ఓకే, సో 1992లో యాడ్ చేసాం. సో ఇట్ ఈస్ డీలింగ్ విత్ పంచాయత్ రాజ్ ఇన్స్టిట్యూషన్స్, పంచాయత్ రాజ్ ఇన్స్టిట్యూషన్స్. ఓకే, సో 11th షెడ్యూల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఈజ్ డీలింగ్ విత్ పంచాయత్ రాజ్ ఇన్స్టిట్యూషన్స్ అంటే గ్రామ సర్పంచ్లు, గ్రామాలు. సో గ్రామాల్లో ఉండే పంచాయత్స్ ఉంటాయి కదా, వాటికి సంబంధించిన ప్రావిజన్స్ అవన్నీ 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ దాకా 1992లో కాన్స్టిట్యూషన్కి యాడ్ చేయడం జరిగింది 11th షెడ్యూల్. ఓకే, సో దీంట్లో ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయంటే, సో ఇంకొకటి, సో పంచాయత్ అన్నా కదా, సో పంచాయత్ రాజ్ దివస్ ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటామండి, కరెంట్ అఫైర్స్ April 24th సెలబ్రేటెడ్ యాజ్ పంచాయత్ రాజ్ దివస్, పంచాయత్ రాజ్ దివస్ ఆర్ డే, పంచాయత్ రాజ్ డే సెలబ్రేట్ చేస్తాం కదా, నేషనల్ పంచాయత్ రాజ్ డే April 24. సో రీసెంట్ కరెంట్ అఫైర్స్ ఏంటి, సో ఆఫ్టర్ రిపీలింగ్ జమ్మూ అండ్ కాశ్మీర్లో, సో పిఎం మోడీ విజిటెడ్ జమ్మూ అండ్ కాశ్మీర్. ఎస్, సో ఏ విలేజ్కి వెళ్ళాడండి, ఏ విలేజ్ పంచాయత్కి, పల్లి విలేజ్. సో పల్లి విలేజ్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్లో వెళ్ళి చాలా అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపన అనేది జరిగింది. ఓకే, సో ఇది మోడీ గారిది ఫస్ట్ టైం విజిట్ టు జమ్మూ అండ్ కాశ్మీర్. ఫస్ట్ టైం అంటే ఏంటండి, సో ఫస్ట్ టైం అంటే ఫస్ట్ టైం విజిట్ టు J&K ప్రైమ్ మినిస్టర్ మోడీ. ఎందుకు ఫస్ట్ టైం విజిట్ అండి, ఆఫ్టర్ రిపీలింగ్. ఎవరిని రిపీల్ చేశారు, స్పెషల్ స్టేటస్ J&Kని డివైడ్ చేసిన తర్వాత ఆర్టికల్ 371. సో ఆర్టికల్ 371ని తీసేసిన తర్వాత మోడీ గారి ఫస్ట్ విజిట్ జమ్మూ అండ్ కాశ్మీర్కి. ఏ విలేజు, పల్లి విలేజు. ఏ రోజు, April 24th. వాట్ ఈస్ ద స్పెషల్ ఇన్ April 24th, పంచాయత్ రాజ్ దివస్. ఓకే, చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఇది కరెంట్ అఫైర్స్ కింద చెప్తున్నాను నేను. సో ఇక్కడ పంచాయత్ వచ్చింది కాబట్టి నేను చెప్తున్నాను. ఓకే, సో చాలా ఇంపార్టెంట్ ఇది. సో జమ్మూ అండ్ కాశ్మీర్ డివైడెడ్ ఇంటూ 2 UTs. One is Jammu and Kashmir and the second one is Ladakh. ఓకే, సో యూటీస్గా డివైడ్ చేయడం జరిగింది. సో ఇన్ ఫ్యూచర్లో జమ్మూ అండ్ కాశ్మీర్ని సో స్టేట్ హుడ్ ఇస్తామని చెప్పారు. సో ఇంకా ఇవ్వలేదు, ఇప్పుడు మాత్రం యూటీస్. ఓకే, కరెంట్ అఫైర్స్ ఫ్రెండ్స్ ఇది. సో కరెంట్ అఫైర్స్ కింద తీసుకోండి. April 24th ఇంపార్టెంట్ పంచాయత్ రాజ్ డే. ఓకే, సో 11th షెడ్యూలు 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ పంచాయత్ ఇన్స్టిట్యూషన్స్. సో టోటల్ ఇలా ఎన్ని టైప్స్ ఆఫ్ పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఉన్నాయంటే, సో పవర్స్ అండ్ ఫంక్షన్స్ టు పంచాయత్స్ అనమాట. సో పంచాయత్స్కి ఉన్న పవర్స్ ఫంక్షన్స్ ఎన్ని టైప్స్ అంటే 29 టైప్స్.
ఓకే, ఇది కూడా ఇంపార్టెంట్. సో హౌ మెనీ టైప్స్ ఆఫ్ పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఆర్ దేర్ టు పంచాయత్స్ అంటే 29 types. ఓకే, సో దిస్ ఈస్ ద 11th schedule ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. నెక్స్ట్ లాస్ట్ 12th schedule. 12th schedule ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఓకే, సో ఇది కూడా ముందు లేదు, యాడెడ్ బై 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1992, సేమ్ ఇయర్లో బట్ డిఫరెంట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా దీన్ని కూడా యాడ్ చేయడం జరిగింది. ఓకే, సో ఇట్ ఈస్ డీలింగ్ విత్ పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ మున్సిపాలిటీస్. ఓకే, పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ మున్సిపాలిటీస్. ఓకే, సో మున్సిపాలిటీ రిలేటెడ్ పవర్స్ అండ్ ఫంక్షన్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. సో హౌ మెనీ టైప్స్ ఆఫ్ పవర్స్ అండ్ ఫంక్షన్స్ హియర్ మీన్స్ 18 types of పవర్స్ అండ్ ఫంక్షన్స్. ఓకే, సో ఎవరికండి ఈ 18 types వచ్చేసి మున్సిపాలిటీస్ అంటే కార్పొరేషన్స్, జిహెచ్ఎంసి, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్, ఓకే, అర్బన్ డెవలప్మెంట్ అథారిటీస్. సో మున్సిపల్ కార్పొరేషన్స్కి సంబంధించిన అన్ని రిలేటెడ్ ఇక్కడ ఉంటాయి అన్నమాట. సో ఏ షెడ్యూల్ 12th యాడెడ్ బై 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. ఓకే, సో హౌ మెనీ టైప్స్ ఆఫ్ పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఆర్ దేర్ మీన్స్ 18 types. సో పంచాయత్ రాజ్కి ఎన్ని టైప్స్ ఉన్నాయండి? 29 types. ఓకే, సో హియర్ పవర్స్ అండ్ ఫంక్షన్స్ 29 types ఆఫ్ పవర్స్ అండ్ ఫంక్షన్స్. సో దిస్ ఈజ్ కరెంట్ అఫైర్స్ ఫ్రెండ్, కరెంట్ అఫైర్స్ పెట్టండి. సో కరెంట్ అఫైర్స్ ఇక్కడ రిలేటెడ్ ఉంది, రీసెంట్గా అయింది కాబట్టి నేను చెప్పాను. సో ప్లీజ్ ఫాలో ఆ స్టాండర్డ్ న్యూస్ పేపర్. సో కరెంట్ అఫైర్స్ని కూడా లింక్ చేస్తూ చదవండి. చదివేటప్పుడు అది జియోగ్రఫీ కానీ, పాలిటీ కానీ, హిస్టరీ కానీ కరెంట్ రిలేట్ చేస్తూ చదవండి. హిస్టరీలో కూడా ఇప్పుడు చాలా మార్పులు వచ్చాయి ఫ్రెండ్స్. హిస్టరీ అంటే రాజులు, రాణులు, యుద్ధాలు, వాళ్ళు ఏ పీరియడ్లో పాలించారు, సో అది కాదండి, చాలా చేంజ్ అయిపోయింది. కల్చరల్ హిస్టరీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. సో కల్చరల్ హెరిటేజ్, కల్చరల్ ఇది. సో ఇక్కడ పాలిటీలో కూడా కరెంట్ లింక్ చేస్తూ చదవండి. పాలిటీ అంటే అదే రావాలని లేదు, దాని కరెంట్. ఇప్పుడు పంచాయత్ ఈ షెడ్యూల్ గురించి అడగాలంటే దే మే బి ఆస్క్ యూ పంచాయత్ రాజ్ దివస్, దే మే బి ఆస్క్ యూ కరెంట్ పే. ఓకే, జిఎస్లో వస్తుంది కదా పాలిటీ, దాంట్లో ఇది అడగొచ్చు. సరే, పంచాయత్ రాజ్ దివస్ రోజు పిఎం మోడీ ఏ స్టేట్ని విజిట్ చేశాడు, అక్కడ ఏ విలేజు, పల్లి విలేజు, సో ఎందుకు, సో ఫస్ట్ టైం విజిట్. ఓకే, దేని తర్వాత 371 ఆర్టికల్ తీసేసిన తర్వాత. ఓకే, సో ఇట్లా 1 by 1 లింక్ చేస్తూ చదివితే మనకి సిలబస్ అంతా అయిపోతుంది ఫ్రెండ్స్, ఈజీ అనిపిస్తుంది. సో ఓన్లీ థింగ్ ఫాలో ద సిలబస్ అండ్ ఫాలో ద వీడియోస్. ఓకే, సో మీకు ఏదైనా అర్థం కాకపోతే పాజ్ చేసుకొని చూసుకోండి. సో ఓకే, ఇంకేదైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ సెక్షన్లో కామెంట్స్ పెట్టండి. ఓకే, ఐ కెన్ క్లారిఫై యువర్ డౌట్స్. ఓకే, సో ఫర్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఓకే, థ్యాంక్ యూ.